అన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెడు వైఎస్ షర్మిల గారు ఆమె మీడియా ముందుకు వచ్చి ఒక మాట అయితే చెప్పింది. నేను ఎన్నెన్నో ప్రెస్ మీట్స్ పెడుతున్నాను, ఈ ప్రెస్ మీట్ లో నేను 10 మందిని మాట్లాడుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, అలా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నా. కానీ కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, టీడీపీ మీడియా ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా, ఇందులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైతే అన్నావో వాటిని వీళ్ళు ట్రెండింగ్ లో తీసుకొస్తున్నారని ఆమె మాట్లాడింది. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల అనేది జగన్మోహన్ రెడ్డి చెల్లె విషయం మర్చిపోను. వాళ్ళిద్దరు రైవలర్ ఇప్పుడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, షర్మిల రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. వాళ్ళిద్దరు ఒక్కరికొకరు ఆపోజిషన్. వాళ్ళ కుటుంబ వేదాలు నడుస్తున్నాయి, రాజకీయంగా ఆపోజిషన్ వాళ్ళు. సో వాళ్ళిద్దరు అన్న చెల్లెల బంధం లేదనుకుంటా, నాకు తెలిసేది. ఇప్పుడు పర్సనల్గా ఏముందో తెలియదు. ఇంకోటి, ఆమె ప్రెస్ మీట్లు పెడితే టీడీపీ ఛానల్స్ ఆమె బైట్స్ కట్ చేస్తున్నారు, మాకు ఇష్టం ఉన్నది తీసుకుంటా అంటే, మా ఛానల్ మా ఇష్టం ఉన్నది పెట్టుకుంటాం. ఆమె ఎవరు చెప్పుకోవడానికి? ఆమెకి అంత దమ్ము ధైర్యం ఉంటే సొంత ఛానల్ పెట్టుకోమను. జగన్ సాక్షి పెట్టుకోలేదా? ఓ యూట్యూబ్ ఛానల్ అయినా పెట్టుకోమను. ఆమెకి ఇష్టం ఉన్నట్టు వాక్కోమను. మాకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో ఆమె మాట్లాడిన దాంట్లో, ఏదైతే నిజాలు ఉన్నాయో మనం అది చూపించుకుంటున్నాం. అది మన ఛానల్ సిస్టమ్. ఇప్పుడు ఆమె చెప్పింది, ఆమె గాడిది గుర్రాన్ని ముంగడ పెట్టుకొని గాడిది అని చూపించుకుంటే మనం కూడా ఎర్రోళ్ళం అవుతాం కదా. మనకి ఏదైతే కనిపించిందో ఈ పాయింట్ కరెక్ట్ మాట్లాడిందంటే అది చూపించుకుంటున్నాం మనం. అది మన ఇష్టం. ఇప్పుడు ఆమెకు అంత కవరేజ్ కావాలంటే 4 మీడియాలు పెట్టుకోమని. ఆమె మనకు అవసరం లేదు. షర్మిలారెడ్డికి మనం అవసరం. గుర్తుపెట్టుకో ఆ విషయం. అంటే కావాలని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్నాం అబ్బా, ఏం బిక్తుంది? చేస్తున్నాం. మా ఛానల్ మా ఇష్టం, ఏమైనా పెట్టుకుంటాం. ఆమె ఎవరు చెప్పడానికి? అంటే వస్తున్నారు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అదే చెప్తున్నా అబ్బా. నా ఛానల్, నేనే డైరెక్టర్ని, నేనే ఛానల్ ఎగ్జిక్యూటివ్, నా ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా. ఆమెతో నాకేం సంబంధం? మరి అది కరెక్ట్ అని అనుకోవచ్చా? నా ఇష్టం. నాకు ఏ కంటెంట్ చూపించాలి నేను అదే చూపించుకుంటా కదా. నేను కాంట్రవర్షియల్ కంటెంట్ ఎందుకు చూపించుకుంటా? నాకు నచ్చని నేను ఎందుకు చూపించుకుంటా? నాకు ఒక సెలెక్టెడ్ ఆడియన్స్ ఉంటుంది. ఆ ఆడియన్స్కి ఏ సినిమా అవసరమో, ఆడియన్స్కి ఏం కావాలో అదే చూపించుకుంటా కదా. ఇప్పుడు ప్రభాస్ ప్రతిదీ సినిమాలు తీసుకుంటూ పోతే సక్సెస్ కావు. ఆడియన్స్ ఏం చూడాలనుకుంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలనుకుంటుంది. ప్రభాస్ హీరో ఉండాలా, విలన్ ఉండాలా? పబ్లిక్ హీరో అని డిసైడ్ అయినప్పుడు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఆయన హీరో లెక్కనే పెడతాడు. విలన్ లెక్క పెడితే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. మీడియా ఛానల్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు టీడీపీ మీడియా, బీజేపీ మీడియా, వైఎస్ఆర్ మీడియా అట్లా ఏముండదు. కొన్ని ఛానల్స్ వాళ్ళకి పాజిటివ్ చెప్పుకుంటాయి, అలా అని వేరే వాళ్ళకి నెగిటివ్ చెప్పుకోం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండే 2019లో మనం చెప్పినాం వార్డు మెంబర్ అని. సీఎంకి సీఎంఏ చెప్పినాం కదా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం అన్నప్పుడు సీఎంఏ చెప్పినాం. షర్మిల జగన్మోహన్ రెడ్డి కొట్లాడుకున్నామని చెప్పినాం కదా. సో కొన్ని కంటెంట్స్ ఉంటాయి, అది మనం ఇష్టం. ఇప్పుడు ఆ కంటెంట్ ఎవడైతే రికార్డ్ చేస్తారో ఆ కంటెంట్ పబ్లిష్ చేసే వాళ్ళ పైన కూడా ఉంటుంది, ఏది పబ్లిష్ చేయాలి ఏది లేదని. వాళ్ళకి యూస్ఫుల్ అనేది చేస్తారు, లేకుంటే చేయరు. ఇప్పుడు మనం కూడా మాట్లాడిన సాక్షి అన్ని చూపిస్తుందా? చూపించదు కదా. అట్లా. ఇప్పుడు ఆవేలో అంటే మీ అభిప్రాయంగా షర్మిల గారు ఒక ఛానల్ పెట్టుకోమను. ఆమెకి ఇష్టం ఉన్నట్టు పొద్దున్న సాయంత్రం లేక మనకు అదేమంటారు, కొన్ని సంస్కృత ఛానళ్ళు వస్తాయి చూడు, దేవుడి గురించి మాట్లాడతారు, కొన్ని పాటలు మాట్లాడుకుంటారు, భక్తి ఛానల్స్ అట్లాంటివి. పొద్దున్న సాయంత్రం ఒక్కడే ఉంటాడు దాంట్లో, గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. అట్లనే మాట్లాడుకోమని షర్మిలను ఒక ఛానల్ పెట్టుకుని. ఎవరు వద్దన్నాడు? మనకేం వేరే పనులు లేవా మా ఛానళ్ళకి కానీ, లేకపోతే మన సపోర్టింగ్ ఛానల్స్, పబ్లిక్ సపోర్టింగ్ ఛానల్స్కి బాయ్కాట్ చేస్తుందని చేసుకోమను. ఆమె బాయ్కాట్ చేస్తే మన పీకేది ఉందా? ఛానల్ బంద్ అయిపోతాయా? వాట్ ఇస్ షీ? నథింగ్. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అది కూడా కొన్ని రోజులలో ఉండదు ఆమె. ఓకే, ఎందుకని అన్నమాట? జగన్మోహన్ రెడ్డి అలయన్స్ అయిపోతాడు కాంగ్రెస్ తో, గుర్తుపెట్టుకో. షూర్, అది నమ్మకమా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతకాలి, జగన్మోహన్ రెడ్డి బతకాలంటే కాంగ్రెస్ తో అలయన్స్ మ్యాండేటరీ, అంతే. అందుకనే ఆయన లాబింగ్ వేసుకుంటూ దొరికిన కాలు మొక్కుతుండు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీ జగన్ మీ పెట్టాన్ని కూడా మాట్లాడారు కదా ప్రజలతో, దానికోసం ఏమంటారు? ఇప్పుడు ఓడిపోయిండు, పిచ్చోడు అయిపోతుండు, ఏం చేయాలి అర్థమైతలే. డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు జంప్ అయిపోయారు. గెలిచిన వాళ్ళు కూడా ఆయనను కలుస్తలేరు. ఈయన కూడా అందరిని వదిలేసుకోండు. కొన్ని కష్టాలు ఉంటాయి కదా. సింహమే సింగిల్ గా వస్తుంది. కొన్ని డైలాగులు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మళ్ళీ కాంగ్రెస్ తో కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పోటీ చేస్తే మరి ఆ డైలాగుల పరిస్థితి ఏంటి? ఆయన పోటీ చేసినా కానీ గెలవడు ఈసారి. ఆయన పులివెందలా కాపాడుకుంటే చాలు. ఇంతకుముందు కూడా చెప్పిన, దమ్ముంటే రిజైన్ చేయి. ఆ 11 మందిని రిజైన్ చేయమని.
అదొకటైనా రీసెంట్ గా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే కోల్పోయారో మీరు అన్న పులివెందుల కడప జిల్లాలో ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడే మళ్ళీ గ్రిప్ తెచ్చుకొచ్చని ఆయన మళ్ళీ అక్కడ ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నట్టు మనకైతే తెలుసు. చేసుకొని మంచిదే కదా, మనకు కూడా మంచిదే. టీడీపీ కార్యకర్తలు కూడా గట్టిగా పనిచేస్తారు. మనకు కూడా స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటే మనం ఇంకా గట్టిగా పనిచేస్తాం కదా. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఉంటది, ఒక టీము 60-70 కొట్టింది అనుకో, ఇంకో టీంకి ఆడాలనిపించదు, ఏదో గెలిచిపోతాం కదా అని. అదే టీము 250-300 కొడితే నెక్స్ట్ టీం కూడా ప్రెషర్ ఉంటది, ఇంకా గట్టిగా పర్ఫామ్ చేయాలని వాళ్ళకి మైండ్ లో ఉంటది. తిరగని మనకే మంచిది, టీడీపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మరి దీనివల్ల కడప డిస్ట్రిక్ట్ లా నెక్స్ట్ టైం ఎంపీ కూడా గెలిచిపోతాం మనం. ఎక్కడ? కడపలా. అంటే అవినాష్ రెడ్డిని కొడతారా? కొట్టడం కాదు, ఓడిపోతాడు, డిపాజిట్లు రావు నెక్స్ట్ టైం నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మనం 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా స్ట్రాంగ్ అయిపోతున్నాం మనం గ్రౌండ్ స్థాయిలో. మనకు ఇంతకుముందు ఏంటంటే ఫ్రాక్షనిజం ఎక్కువ ఉండే, వైఎస్ఆర్ సిపి గుండాయిజం ఎక్కువ ఉండే అని, కాబట్టి గ్రామాల్లో మనకు కొంతమంది కార్యకర్తలు లేకుండే, ఉన్నారు కానీ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటికి వస్తారు. సో గ్రామాల్లో కూడా మనకు కమిటీలు స్టార్ట్ అయిపోతాయి. కడప డిస్టిక్ లో ప్రతి గ్రామంలో మనకు పార్టీ ఆఫీస్ పెడుతున్నాం మనం. అందుకనే మహానాడు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మహానాడు అంటే వచ్చే సంవత్సరానికి స్టార్ట్. ఎట్లయితే ఉగాది తర్వాత రైతులు కొత్త పంట వేస్తారో అట్లనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు. అందుకనే కడపలో పెడుతున్నాం. కడప నుంచే వీళ్ళకి బ్యాండ్ స్టార్ట్. ఉన్న 11 సీట్లు కూడా చెడగొట్టేస్తాం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు లేదు? రిజైన్ చేయమంటున్నాం కదా. మొగోడు, సింగం, పులి, పిల్లి ఏదైనా కానీ రిజైన్ చేయి. 11 మంది 11 రిజైన్ చేయమని. తెలుగుదేశం పార్టీ వదిలేలే, అసెంబ్లీ వదిలేసి బయటకు వచ్చినాం కదా మనం కూడా. చంద్రబాబు ఏమన్నాడు? వస్తే సీఎం అయి వస్తా, లేకుంటే రాను అన్నాడు. వచ్చిండా? హయ్యెస్ట్ మెజార్టీ టీడీపీ జీవితం చరిత్రలో అంత సీట్లు తెచ్చుకోలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఓటు బ్యాంక్ వచ్చింది మనకు, కానీ అన్ని సీట్లు ఎప్పుడు రాలే మనకు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్ ఉన్నప్పుడు కూడా మన పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్ లేకుండే. ఈసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చంద్రబాబు కెరియర్ లో, బెస్ట్ పర్ఫార్మెన్స్ టీడీపీ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్. అది మాటిచ్చిండు, అసెంబ్లీలో మాటిచ్చి వచ్చిండు, గెలుచుకున్నాడు. ఇన్నను కూడా రమ్మను, ఎవడు వద్దన్నాడు? ఆపుతున్నామా? ఇప్పుడు టీడీపీ ఎక్కడైనా ప్రోగ్రాంలు చేస్తే ఆపుతుండే, టీడీపీ ర్యాలీలు ఉంటే అరెస్ట్ చేస్తుండే. వీళ్ళని అరెస్ట్ చేస్తలేం, ఆపుతలేం కదా. నీ చాతనంతా చేసుకో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ అంతం. మరి దీనివల్ల మరి టీడీపీ నాయకులు మరి ఓట్ బ్యాంక్ మరి చీలిపోయే అవకాశం లేదు. ఎందుకు చీలిపోతుంది? సింపతి మళ్ళీ కలగదా జగన్మోహన్ రెడ్డి? కాదబ్బా, నువ్వు మంచి పనులు చేస్తే సింపతి వస్తుంది. టీడీపీకి సింపతి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు అంత మంచి పనులు చేసినాక ఆయన అరెస్ట్ చేసిరు. అబ్బా 40 సంవత్సరాల్లో చేయండి, ఇప్పుడే స్కామ్ దొరికింది ఆయనకు. ఆ స్కామ్ కూడా కాదు. చంద్రబాబు దగ్గర మంచి ఆస్తులు ఉన్నాయి, ఆయనకి ఏం అవసరం ఈ వయసులో చెప్పు? పనికిరాని కేసు పెట్టి అరెస్ట్ చేయించిండు, పబ్లిక్ సింపతి. చంద్రబాబు ఏం చేసిండంటే హైదరాబాద్, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండంటే ఏముంది? విశాఖ రూపుదిద్దానని కూడా చెప్పారు కదా. బొంగేం కాదు, స్టీల్ ఫ్యాక్టరీ అమ్మనికి పోయిండు. అంటే విశాఖ వేరే 3 రాజధానులు అన్నాడు. ఉన్న కట్టుకున్న భార్యకే న్యాయం చేయలేకపోయాడు, 3 రాజధానులు ఏం కట్టుకుంటాడు ఆయన? సొంత చెల్లెకి న్యాయం చేయలేకపోయాడు, కన్న అమ్మకు చేయలే. 9 నెలలు కడుపులో మోసిన అమ్మకు న్యాయం చేయలేదు, ఆమె మీదే కేసు పెట్టింది కదా. నిన్న కాక మొన్న షర్మిలనే అన్నది, ఏమని? నా కూతురు నా కొడుకు ఆస్తులు కూడా దోచేసిన జగన్మోహన్ రెడ్డి అన్నది. మీ మామయ్య సొంత చెల్లె వాళ్ళ కొడుకు కూతురు ఆస్తులు దోచేసిండంట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళ పేరు మీద రాసిండు, తాత కదా, రాసిండు నా కూతురికి ఇస్తాం, నా మనవాళ్ళకి ఇస్తాం, నా వాళ్ళకి ఇద్దామని. ఆ ఆస్తులు కూడా దోచేసిండంట జగన్మోహన్ రెడ్డి. అంత చిల్లర రాజకీయాలు చేస్తున్నంత మనం ఏం మాట్లాడుకుంటాం? మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిస్తే మళ్ళీ అఖండ మెజారిటీ కళ్ళు మూసుకుంటే తిహార్ జైల్లో కనిపిస్తాడు. ఆల్రెడీ కవిత పోయొచ్చింది, మన ఏదో మీడియాలో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో చూసుకుంటే మంచిది. నెక్స్ట్ పోయేది ఆయన్నే. ఏ కవిత చెప్పింది? కల్వకుంట్ల కవిత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ. తిహార్ జైలు పోయొచ్చింది కదా పాపం ఆడబిడ్డ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ పేర్లు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ లా. ఆటోమేటిక్ ముఖ్యమంత్రి పేరు కూడా వస్తుంది. మీ అభిప్రాయంగా ఎవరు వెళ్ళొచ్చు ఇప్పుడు రెడ్ బుక్ లో అని కాదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 3-4 వేద్దాం అనుకుంటుంది. వాళ్ళే చెప్పుకుంటారు మమ్మల్ని అరెస్ట్ చేయి. రజనీ ఏమంటుంది? నన్ను అరెస్ట్ చేయి. రోజు ఏమంటుంది? నన్ను అరెస్ట్ చేయి అంటుంది. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయినగా మేము కూడా అవుతాం అనుకుంటారు, కానీ చంద్రబాబే కదా. మరి ఆ సింపతి వచ్చి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారం రాదబ్బా. బెట్టు 11కి ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టుకుందాం, ఒకడు కూడా గెలవలేరు వాళ్ళు. రీసెంట్ గా ఆయన ఒక మాట అయితే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు,
ఇప్పటికప్పుడు జమినీ ఎన్నికలు వస్తే అఖండ మెజారిటీతో మనం అధికారంలోకి వస్తామని అది అరే నిజమేనా? అన్ని వదిలేసే అబ్బా, జమ్ని ఎన్నికలు ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు ఏదో. ఉమ్. 11 మంది ఉన్నారా శాసనసభకు వస్తారు, అసెంబ్లీకి రావట్లేరు. ఉమ్. రాజీనామా చేయండి, పోటీ చేయండి. ఉమ్. కూటమితో కూడా అవసరం లేదు, టీడీపీఏ సింగిల్ గా వస్తుంది. జగన్ అంటే భయం వల్లే కూటమి కలుపుకున్నారని కూడా అదే మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, 11 మంది రిజైన్ చేసి స్పీకర్ గారికి చెప్పండి, బై ఎలక్షన్స్ స్పీకర్ గారే ఇష్యూ ఇవ్వాలి. ఉమ్. స్పీకర్ గారు దాన్ని ప్రోత్సహిస్తే ఎలక్షన్ కమిషన్ 3 or 6 months లో స్టార్ట్ చేస్తుంది. టీడీపీ సింగిల్ గా వస్తుంది. ఉమ్. మీరు కాంగ్రెస్ ని తెచ్చుకోండి, ఎవరిని తెచ్చుకోవాలన్నా తెచ్చుకోండి దేశంలో. ఉమ్. టీడీపీ సింగిల్ గా వస్తుంది. 11కి 11 కొడతాం, ఇంక్లూడింగ్ పులివెందుల. ఓకే. 30,000 ప్లస్ మెజారిటీ, 30,000 మెజారిటీతో గెలుస్తాం పులివెందుల. పులివెందుల జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన. అది అది కల కాదా? కల కాదు, ఆ. నిజం. కడప గెలుస్తాం అనుకున్నావా? నంద్యాల గెలుస్తాం అనుకున్నావా? గెలిచినాం కదా. ఉమ్. అంటే మనం కూడా అనుకోలే గెలుస్తామని. టీడీపీకి కూడా హోప్ లేకుండే, గెలిచినాం కదా. పబ్లిక్ చూపించింది. ఇప్పుడు పులివెందులలో మన గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. మన బూత్ కమిటీలు స్టార్ట్ అయిపోయినాయి. ఉమ్. మన కార్యకర్తలు ఎవరైతే సైలెంట్గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది, మనకు టచ్ చేస్తే ఇంకా ఫైర్ ఉందని. ఉమ్. టీడీపీ కార్యకర్తని ఇప్పుడు టచ్ చేస్తే ఫైరే డైరెక్ట్. యూపీలో ఎట్లయితే ఎన్కౌంటర్లు అవుతున్నాయో అట్లా ఆంధ్రప్రదేశ్ లో కూడా అవుతాయి. ఇప్పుడు అధికారులు ఉన్నారని ఆ పొగరాన్ని కూడా అవును, ఉంది ఉంది, బాధతో ఉంది. పబ్లిక్ ఇచ్చిన పొగరు ఇది. మేము మా ఇంట్లోకి ఏం తెచ్చుకోలే, కిరాణా షాప్ లో పోయి కిలోనో 2 కిలోలు కొనుక్కోలే. జనాలు ఇచ్చిర్రు మాకు, 140 సీట్లు ఇచ్చిర్రు. ఎందుకు? ఇట్లాంటి చిల్లర నా కొడుకులకు 36 చెరువుల నీళ్ళు అవుపిమని. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు న్యాయం చేయలేదు కానీ వాళ్ళకి కష్టపెట్టొద్దు. నీ దగ్గర కష్టాలతో వస్తారు ప్రజలు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి కష్టాలు వినాలి. అంతేగాని నువ్వు ప్రజలనే సంకనాకిచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఫ్రీ స్కీమ్ ఇస్తున్నావు, ఇక్కడ కల్తీ మందు దాపిస్తున్నావు. ఇక్కడ ఫ్రీ స్కీమ్ ఇస్తున్నావు, ఇక్కడ పెట్రోల్లో దోచేస్తున్నావు. ఫ్రీ స్కీమ్ ఇస్తున్నావు, ల్యాండ్లలో దోచేస్తున్నావు. వాట్ ఈస్ ద యూస్? అవును. ఇప్పుడు మీరు ఏదైతే పెట్రోల్ అన్నారో అన్న, పెట్రోల్ విషయానికి వస్తే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే చూసుకుంటే పక్కన జిల్లాలు కర్ణాటక, ఇవన్నిటికన్నా కూడా ₹1 ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోని ఇంక్లూడ్. ఇప్పుడు కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ₹1 ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ అండ్ డీజిల్ అని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అది తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ గా తీసుకొని పెట్టుకుంది ₹1 ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ అలయన్స్ పార్టీస్ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, తమిళనాడులో కాంగ్రెస్ ప్లస్ డిఎంకే. చంద్రబాబు కనుక పెట్రోల్ రేటు తగ్గిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మా రాష్ట్రాన్ని లాస్ చేయడానికి, మా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి ఇట్లా చేసినామంటాం. చంద్రబాబు ఛాలెంజ్ తీసుకొని ఏం చెప్పినంటే నేను ప్రతిదీ ₹1 ఎక్కువ పెట్టుకుంటా. బీర్ రేట్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా ₹1 రేట్ ఎక్కువ పెడతా, కానీ మీకన్నా ముందు నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. కానీ మరి ప్రజలకు మరి అన్యాయం చేసినట్టే కదన్నా బయట రాష్ట్రాలు. కరెక్టే, ప్రజలు కూడా చూసుకుంటారు కదా. మన నాయకుడు ఎందుకు పెట్టుకున్నాడు ₹1? దోచుకుంటలేడు, రాష్ట్రానికి ఖర్చు పెడుతుండు. ఇప్పుడు పెట్రోల్ 110 నుంచి 120 చేసినా ఆడ జనాలు బయటికి రారు అడగనికే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ₹10 ఎక్కువ ఇస్తే ఆ ₹10 రేపు వాళ్ళకి ₹100 అవి వస్తాయని. ఇప్పుడు కూర్చున్న మనిషి ₹1ని ₹100 చేసే సత్తా ఉంది ఆయన. ఎంత ఉంది? ₹1ని ₹100 చేసే సత్తా ఉంది. ఎంత మాట్లాడుతుర్రు. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడులా బిల్ గేట్స్ సీఎంని వచ్చి ఎందుకు కలవలేదబ్బా? బిల్ గేట్స్ అనే వ్యక్తి వీళ్ళని వచ్చి ఎందుకు కలవలేదు? తెలంగాణలో హైదరాబాద్ ఉంది, చేసిందే టీడీపీ. సరే, ఇప్పుడు మనోడు ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, వచ్చి రేవంత్ రెడ్డిని ఎందుకు గెలవలేదు? ఆడ పోయి స్టాలిన్ ఎందుకు గెలవలే? ఆడ పోయి డికే శివకుమార్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రిని ఎందుకు గెలవలే? సిద్ధరామయ్యని. వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని ఎందుకు కలిసిండు? ఎందుకని మీ అభిప్రాయం? వాళ్ళకి తెలుసు వీళ్ళు ముగ్గురు స్క్రాప్, అదొక్కటే. నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతాయి కూటమి ప్రభుత్వంలో. ఈ 5 సంవత్సరాలు వస్తే 5 సంవత్సరాలు ఇచ్చేస్తే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ 3 స్టేట్లకు కలిపి ఎంతైతే రెవెన్యూ ఉందో అదొక్కటి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అతిపెద్ద రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక గుర్తింపు అయితే ఉన్నది, అంటే గుర్తింపు ఉంటది. ఈ 3 రాష్ట్రాల ఆదాయం ఎంతైతే ఉంటుందో అది సింగిల్ ఆంధ్రప్రదేశ్ సంపాదించుకుంటుంది. నెక్స్ట్ 10 years టీడీపీ ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఐటీ సెక్టర్ కావచ్చు, ఫార్మా కావచ్చు,
డిఫెన్స్ సెక్టర్ కూడా వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 20-30 సంవత్సరాలు సేఫ్ ఉండాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఆ సేఫ్ టీడీపీ కల్పించగలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది. ఇక్కడి నుంచి కూడా కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి మూవ్ కావడం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి. కొద్దిగా జ్ఞానం ఉన్నాడు, వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ కదా ఐటీలో ఆయననే కదా. అటువంటిది ఆయననే సొంతంగా వచ్చి కలిసి సరే ఓకే వాట్ ఎవర్ వీ వాంట్ విల్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆయనకు తెలుసు చంద్రబాబు విజన్, రూపాయిని 100 రూపాయలు చేసే సత్తా ఆయనకే ఉంది, చేస్తాడు కూడా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.